తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఓ కొత్త విషయాన్ని తెరపైకి అలా బాలల దినోత్సవం రోజున ఆయన పిల్లల కోసం మాక్ అసెంబ్లీ నిర్వహింపజేశారు. దానికి స్వయంగా హాజరయ్యారు. ఆ అసెంబ్లీలో ఆయన తనపై పొగడ్తలే కాదు విమర్శల్ని కూడా ఆహ్వానించారు. అది ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తి అనుకోవచ్చు. అయితే ఆ తర్వాత ప్రసంగంలో పిల్లల్ని ఎమ్మెల్యేలుగా చేస్తానని ప్రకటించేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు వచ్చినప్పుడు పోటీ చేయడానికి 25 ఏళ్ల దాకా ఎందుకు అని రేవంత్ ప్రశ్న. ఓటు వేయడానికే వచ్చిన హక్కు వయసుకే పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని అడగలేదు, కానీ 21 ఏళ్లకు పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ అంటున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామంటున్నారు. ఇప్పుడు అసలు పోటీ చేసే వయసు పెద్ద మ్యాటర్ కాదు. రాజకీయాల్లో లీడర్లకు రిటైర్మెంట్ అనేది లేకపోవడం వల్ల యువత రావాలంటే చాలా కష్టమవుతుంది. సీనియర్ నేతలు తమకు 80-90 ఏళ్లు వచ్చేదాకా వదిలిపెట్టట్లేదు. వారి తర్వాత వారి వారసులు వస్తున్నారు. నిఖార్సుగా దిగువ నుంచి పనిచేసుకుని రాజకీయాల్లో ఎదిగేవారు చాలా తక్కువ. అలా ఎదిగినా ఎప్పటికి ఛాన్స్ వస్తుందో అంచనా వేయడం కష్టం. అంతెందుకు కాంగ్రెస్ లో యంగెస్ట్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఛాన్స్ ఎలా వచ్చింది? ఆమె అత్తకు ఇవ్వాలనుకున్న టికెట్ పౌరసత్వ సమస్య కారణంగా ఇవ్వలేకపోతే కోడలికిచ్చారు. అంతే తప్ప పనితీరు చూసి కాదు. ప్రస్తుత రోజుల్లో 21 ఏళ్లకు యువత పండిపోదు. రాజ్యాంగంలోని కనీస విషయాలపైన అవగాహన పెంచుకోలేరు. ఇంకా చెప్పాలంటే ఓ ప్రజాప్రతినిధి అవ్వాలంటే అన్ని విషయాలపై అవగాహన ఉండాలి. అందుకే పోటీ చేసే వయసును 25 నుంచి 30కి పెంచిన అభ్యర్థుల కొరత రాదు. కానీ ఇలా వయసును తగ్గించడం వల్ల రాజకీయ నేతల వారసులకు మాత్రం ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఆసక్తిగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఏ ఒక్కరికి ఈ మార్పు ఉపయోగపడే అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి కొత్త ఓటర్ల మనసు చూరగొనాలని ఈ ప్రతిపాదన చేశారేమో, కానీ దీనివల్ల ప్రజాస్వామ్యానికి లాభాలుంటాయని ఎవరూ అనుకోలేరు.